దేవుని స్తోత్రం. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దినవాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థత, సమాధానాన్ని మీరు అనుగ్రహించండి. ముగింపేంత వరకు మీరే అధ్యక్షత వహించండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మనం ఒకరినొకరు ప్రేమించు వారమై ఉండాలి. మరి చాలా మంది మరి ఇతరులను ద్వేషించడం, ఇతరుల మీద ఫోటోలు పెట్టుకోవడం, కక్షలు పెట్టుకోవడం, మరి బలాత్కారాన్ని ధరించుకోవడం, అన్యాయాన్ని ధరించుకోవడం, లోకాచరణను ధరించుకోవడం, స్వార్థాన్ని ధరించుకోవడం మరి జరుగుతుంది. మరి ప్రభు అంటున్నాడు, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అయితే మనం ప్రేమను ధరించుకోవాలి. మనం ఒకరితో ఒకరము ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలనీయుడి. అందుకొరకే మీరు ఒక శరీరంగా పిలువబడుతుంది, మరి కృతజ్ఞతులై ఉండుడి అని అంటున్నాడు. మరి చాలామంది కృతజ్ఞులు కలిగి ఉండలేరు, కృతజ్ఞత కలిగి ఉండలేరు. చేసిన మేలుకు కీడు చేస్తున్నారు. మరి ఎవరైతే మేలు చేస్తారో మరి వాళ్ళ మాట వింటలేరు. మరి దేవుడు మనకు మేలు చేస్తుండు, దేవుడు మనల్ని తప్పిస్తుండు, దేవుడు మనకు సాయం చేస్తుండు. మరి దేవుడు అన్ని రకాల మనకు సహాయం చేస్తుండు. కానీ మరి సహాయం చేసేటువంటి దేవుని మాట అంగీకరించలేరు, దేవునితో ప్రేమ కలిగి ఉండలేరు. కనుక ప్రియులారా, ప్రభు అంటున్నాడు, మీరు ప్రేమను ధరించుకొనుడి. మీరు ఒక శరీరంగా ఉండటానికి పిలువబడ్డారు అంటున్నాడు. కనుక ప్రియులారా, మరి ప్రభు మిమ్మలను ప్రేమించిన ప్రకారం మీరు ప్రేమించుడి. మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండుడి, ఒకరినొకరు క్షమించుకొనుడి, ఒకరినొకరు మరి దీవించుకొనుడి, ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అని మరి పరిశుద్ధ గ్రంథం మరి తెలియజేస్తున్నాయి. కనుక ప్రియులారా, మనం అన్నిటికంటే ముఖ్యంగా మరి అందరితో మనం ప్రేమ కలిగి ఉండాలి, అందరితో మనం ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు. మరి చాలామంది దేవుడు నాకు మేలు చేస్తలేడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తలేడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తలేడు, దేవుడు నాకు సమాధానం ఇస్తలేడు, మరి దేవుడు నన్ను ఆశీర్వదిస్తలేడు అని అంటున్నారు. కనుక ప్రియులారా, మరి దేవుడు మనలా ఆస్వాదించాలంటే, దేవుడు మనకు గొప్ప సమాధానాన్ని మన హృదయంలో కలగజేయాలంటే, అయితే మనం ముఖ్యంగా మనం అందరితో ప్రేమ కలిగి ఉండాలి. మనం క్రీస్తును ధరించుకోవాలి. మనం క్రీస్తు చేస్తున్న కలిగిన మనసు కలిగి ఉండాలి. మనం క్రీస్తు చెప్పినట్టు ఆయన మార్గంలో నడుచుకోవాలి. కనుక ప్రియులారా, నువ్వు ప్రేమను ధరించుకున్నట్టయితే, నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్టు నడుచుకున్నట్టయితే, ప్రభు నిన్ను శీఘ్రంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీకున్న సమస్యలన్నిటి నుండి విడిపించి దేవుడు నిన్ను
గొప్పగా హెచ్చరిస్తాడు. కనుక ఈ మాటలను నమ్ముతున్నావా? అయితే నమ్మినట్టయితే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దగ్గర స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో ఫలింపజేయండి, విస్తరింపజేయండి. మరి ప్రభా, ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నప్పుడు మరి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి, నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.